ఈ రోజుల్లో రెజ్యూమ్ అనేది చాలా అవసరం కదా. ఇన్ కేస్ మీకు రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకున్నట్టయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఈజీగా రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే ల్యాప్టాప్లో చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ల్యాప్టాప్ లేకున్నట్టయితే మీరు ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ బ్రౌజర్లో జస్ట్ క్యాన్వా అని టైప్ చేయండి. టైప్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ వస్తుంది. సో ఇక్కడ లాగిన్ అవ్వండి. సో న్యూ మెంబర్స్ అయితే ఇక్కడ సైన్ అప్ అవ్వండి, మెయిల్ తోటి సైన్ అప్ అవ్వండి. సో నాకు ఇక్కడ అకౌంట్ క్రెడెన్షియల్ ఉన్నాయి కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ మీకు సర్చ్ బార్ అని ఓపెన్ అవుతుంది. ఈ సర్చ్ బార్లో మీరు ఏం చేయాలంటే రెజ్యూమ్ అని టైప్ చేయండి. రెజ్యూమ్ అని టైప్ చేసి మీరు ఎంటర్ కొట్టినట్టయితే మీకు ఇక్కడ రెజ్యూమ్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు ఫ్రీగా ఉన్న టెంప్లెట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎటువంటి మెంబర్షిప్ తీసుకోలేదు కాబట్టి మీరు ఫ్రీ ఉన్న టెంప్లెట్స్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ 4 అనేవి ఫ్రీ టెంప్లెట్స్ అన్నమాట. ఇట్లా ఫ్రీ ఉన్న టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ ఈ టెంప్లెట్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ టెక్స్ట్ అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది కాబట్టి నేను దీన్ని జూమింగ్ చేస్తాను. మీరు ఎక్కడైతే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో మీ నేమ్ రీప్లేస్ చేయాలనుకునే దాని మీద డబుల్ క్లిక్ చేసి అక్కడ ఉన్న నేమ్ తీసేసి సో మీ నేమ్ యాడ్ చేసుకోండి. సపోజ్ నా నేమ్ చరణ్ రెడ్డి. సో నేను చరణ్ రెడ్డి అనే యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ సో నేను జూమింగ్ చేసి సో నెంబర్ మీద డబుల్ క్లిక్ చేసి అక్కడ మీ నెంబర్ యాడ్ చేసుకోండి. సో ఇలా మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మీరు జస్ట్ ఏం లేదు, రైట్ సైడ్లో మీకు షేర్ అనే ఆప్షన్ ఉంది కదా. షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఓన్లీ ఇక్కడ పీడిఎఫ్ స్టాండర్డ్లో ఉన్న మోడ్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రీ వెర్షన్ కాబట్టి మీకు పీడిఎఫ్ స్టాండర్డ్ వెర్షన్లోనే డౌన్లోడ్ అయ్యింది. ఇన్ కేస్ మీరు ఇంకా జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ప్రీమియం అనేది ఉండాలి. చూపిస్తాను ఈ రెజ్యూమ్ అనేది ఎలా ఉందనేది. ఇప్పుడు ఇక్కడ నా నేము ఇవన్నీ వచ్చాయి. సో ఇన్ కేస్ సో ఇలా మీరు కూడా డౌన్లోడ్ ఈ ఫార్మాట్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో కామెంట్ సెక్షన్లో కోడ్ అని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చెప్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రీల్స్ కోసం మన పేజ్ని ఫాలో అవుతుంది.